ట్రైలర్ కూడా అలానే గూస్ బంప్స్గా ఉన్నాయి. సో ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ లెవెల్ చూపిస్తాడు, డాన్స్ కానీ ఆ యాక్టింగ్ డెలివరీ కానీ. సో కసి మీద ఉన్నారు ఇద్దరు, ఆ ఇద్దరు కసి అనేది 27 ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ పాన్ ఇండియా రేంజ్లో చూపిస్తారు. దేవరా ట్రైలర్ పిండేసిండ్ అసలు, ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నా. సో ఇద్దరు బావబొమ్మర్దులు, సో రాసి పెట్టుకోండి, నెక్స్ట్ పాన్ ఇండియన్ దున్నేది ఇద్దరు బావబొమ్మర్దులు. సో ఎందుకంటే అన్న యాక్టింగ్ అసలు డైలాగ్ డెలివరీ కానీ ఏదైనా కానీ నాకైతే చాలా బాగా, అంటే చాలా రోజుల తర్వాత పాన్ ఇండియా రేంజ్లో RRR వచ్చింది. బట్ అప్పుడు అన్నకి అంత అంటే పేరు రాలేదు, బట్ బాగా యాక్ట్ చేసిండు. అంటే అక్కడ ఏమైందంటే RRRలో ఫస్ట్ సీనే హైప్ చూపించేసిండు, దాని తర్వాత కొద్దిగా డల్ అయింది. సో ఇప్పుడు తనే డ్యూయల్ రోల్ దీంట్లో. సో ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అంటే ఏంది, సో రీసెంట్గా వచ్చిన 3 పాటలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అన్న డ్యాన్స్ అంటే అనురుద్దీన్ అంటే కాపీ అయినా కానీ అక్కడ ఉన్నది ఎన్టీఆర్ అన్న డ్యాన్స్తోనైతే ఎక్సలెంట్ చూపించండి. అవును, సముద్రం ఫైట్లన్నీ ఎలా అనిపించినాయి? ఎన్టీఆర్ అన్న అరాచకం అంతా వాళ్ళ ఫ్యాన్స్ అరాచకం ఏందో 70Mలో చూపిస్తారు. అంటే ఇప్పుడు నాకు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మన ఇప్పుడే కదా అస్సలు సిస్సలైన పాన్ ఇండియా అస్సలు సిస్సలైన నట పక్క రావాలని కోరుకునే వ్యక్తులు నేను ఒకని. పక్క కొడితేనే కదా మన తెలుగు సినిమా అనేది పక్కా కొడుతుంది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రం పాన్ ఇండియా రేంజ్లో రుచి చూపిస్తారు, నట విశ్వరూపం చూస్తారు అన్నది. అంటే కొరటాల శివ గారు కూడా లాస్ట్ టైం ఫ్లాప్తో ఆచార్యతోని ఫ్లాప్లు ఉన్నారు. సో కసి మీద ఉన్నారు, అండ్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా కసి మీద ఉన్నారు. ఎందుకంటే మన హీరోని పాన్ ఇండియా రేంజ్లో ట్రైలర్ ఇప్పుడు మీరు ఊహించినంత బాహుబలి, KGF, RRR ఇలా ఒక పెద్ద పాన్ ఇండియా రేంజ్లో అనిపించిందా మీకు ఆ ట్రైలర్? గూస్ బంప్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. నేను చెప్తున్నా కన్నా ఎన్టీఆర్ అన్న నట విశ్వరూపం ఏందనేది December 27 నాడు అందరు థియేటర్లో చూస్తారు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే చొక్కాలు ఎగరేసుకుంటారు. మరో బ్లాక్ బాస్టర్ RRR ఎలా అయితే అంటే ఇప్పుడు కొట్టాలని కాదు, కొట్టాలి భయ, అవి కొడితేనే కదా మన తెలుగు స్టామినా అయిందనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇప్పుడు తెలుగు సినిమాలే అందరూ చూపు తెలుగు సినిమాల వైపే ఉంది కాబట్టి ఖచ్చితంగా కొడుతుందని నేను కాన్ఫిడెంట్.